ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ ఫిష్ ఫ్రైని అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసి ఇవ్వచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై కోసం ఒక 2 ఫిష్ ముక్కలు అయితే తీసుకుని వాష్ చేసి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడంత కారము, ఒక 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త ఫుడ్ కలరు, ఒక 1/2 లెమన్ చారు కూడా పిండుకున్నానండి. మీకు ఫుడ్ కలర్ అనేది ఇష్టమైతేనే వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసి ఇవ్వచ్చండి. ఇప్పుడు ఈ కారము, ఉప్పు, పులుసు అంతా కూడా చేపలకు పట్టేడుగా బాగా అంతా కూడా కలుపుకొని ఒక 1/2 అవర్ ముందుగానే ఫ్రిడ్జ్లో అయితే నానబెట్టండి. ఈ విధంగా నానడం వల్ల ఫిష్కి ఉప్పు, కారము, పులుసు అంతా కూడా పట్టి ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్యాన్లో అయితే తగినంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకునే ఫిష్ను కూడా వేసుకుంటూ బాగా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే అట్టే ఉంచండి. 5 మినిట్స్ తర్వాత మరుపక్క అయితే తిప్పుకొని ఇంకొక 5 నిమిషాలు కూడా ఫ్రై చేయండి. ఫిష్ ఫ్రై అనేది ఎప్పుడైనా కూడా అండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక 10 to 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయితేనే చేపలు అనేది బాగా క్రిస్పీగా, ఉప్పు కారం అంతా కూడా ఫిష్కు బాగా పడుతుందండి. సో ఈ విధంగా ముందు వెనకాలం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఫ్రై అయితే చేసుకొని ఒక గిన్నెలకైతే తీసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ఏ రైస్లకైనా కూడండి, పప్పులకైనా, రసంలకైనా, ఏ రైస్లకైనా కూడండి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.